అసలు చంద్రబాబు ఇంటికి బుడమేరుకు సంబంధమే లేదు. గుంటూరు వైపున్న చంద్రబాబు ఇల్లు కాపాడుకోవటానికి కృష్ణా జిల్లాలో ఏలూరు వైపు ప్రవహించే బుడమేరు విజయవాడ ఊరు మీదకి వదిలాడు అనేది అర్థం లేని ఆరోపణ. ఒక చిన్న డైవర్షన్ ఛానల్ ద్వారా కేవలం 7,000 క్యూసెక్కులు మాత్రమే కృష్ణలో కలుస్తుంది. ఒక పక్క కృష్ణకి 12 లక్షల క్యూసెక్కులు వరద వస్తుంటే ఈ 7,000 క్యూసెక్కులు కలిసినంత మాత్రాన ఏమవుతుంది? ఆ రోజు జరిగింది ఇది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు అతి భారీ వర్షం పడింది. క్లౌడ్ బరస్ట్ జరిగింది. 39.5 సెంటీమీటర్ల వర్షం శనివారం విజయవాడ పరిసరాల్లో రికార్డయింది. 3.5 రోజుల్లో పడాల్సిన వర్షం క్లౌడ్ బరస్ట్ అయి కేవలం 2 గంటల్లో అంత వర్షం పడి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. 11.43 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణలోకి వచ్చింది. అంటే 123 ఏళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇంత ఫ్లో లేదు. దీనికి తోడుగా ఖమ్మం పరిసరాల్లో పడిన వర్షానికి బుడమేరు కెపాసిటీకి మించి 35,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో డైవర్షన్ ఛానల్ నుంచి నీరు వెనక్కి తన్ని విజయవాడని కొట్టేసింది. అప్పటికే గండి ఉండడంతో నీరు ముంచెత్తింది. విజయవాడ ఒక్కటే కాదు, అటు డైవర్షన్ ఛానల్ కూడా పొంగి ఇబ్రహీంపట్నం, భవానీపురం, కొండపల్లి కూడా మునిగిపోయాయి. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకులు ఎత్తినా ఎత్తకపోయినా పెద్ద ప్రయోజనమే లేదు. ఎందుకంటే హెడ్ రెగ్యులేటర్ దాటి వరద ప్రవహించింది. అసలు చంద్రబాబు ఇంటికి ఈ బుడమేరు వరదకు సంబంధమే లేదు. ఇది కేవలం తన బుడమేరు కబ్జా నుంచి జగన్ రెడ్డి వేసిన డైవర్షన్ ప్లాన్. అయినా ఒకరోజు చంద్రబాబు ఇల్లు మునిగింది అని జగనే అంటాడు. మళ్ళీ ఇల్లు మునగకుండా ఉండడానికి బుడమేరు విజయవాడ వైపు వదిలేశారు అంటారు. ఒకరోజు అమరావతి మునిగింది అంటారు. మళ్ళీ అమరావతి మునగకుండా ఉండటానికి బుడమేరు విజయవాడ వైపు వదిలేశారు అంటారు. ఒక ఫేక్ చేయడానికి మరో ఫేక్ చేస్తూ జగన్ రెడ్డి చిమ్ముతున్న విషయం, చెప్తున్న అబద్ధాలు ప్రజలు గ్రహిస్తున్నారు.